వాస్తవమును స్వీకరించడమే ఆసక్తి ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ లైన్ చూడండి, వాస్తవమును స్వీకరించడమే ఆసక్తి. ఇంట్రెస్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఇది ఫస్ట్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ప్రాబ్లం ఏంది? ఇంట్రెస్ట్ రావట్లేదు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ సార్ ముఖం గుర్తుకొస్తుంది, ఆ బుక్ తీస్తే ఆ ముఖం గుర్తుకొస్తే ఇక అసలే చదవలేకపోతున్నాను నేను అని కొద్దిమంది. అర్థమవుతుందా? నాకు ఆ సార్ ఇష్టం లేదే, అందుకే సబ్జెక్ట్ మీద ఇష్టం పోయింది. నేను చెప్తాను, సార్ ఎవడు మధ్యలో ఏమైనా సంబంధం ఉందా? అది ఏమైనా రైట్ అటిట్యూడ్ ఇదేనా చెప్పండి? కాదు కదా. సార్ మీద కోపంతో, కాలేజ్ మీద కోపంతో, హెచ్ఓడి మీద కోపంతో, ప్రిన్సిపాల్ కోపంతో, లేకుంటే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మీద కోపంతో, చిన్నపిల్లలు అయితే ఫ్రెండ్స్ మీద కోపంతో అది బాగా చదువుతుంది సబ్జెక్ట్, అందుకే నేను చదవదాన్ని. కొద్దిమంది నాకు ఎంత నవ్వు వస్తాయంటే, అది బాగా చదువుతుంది, నువ్వు చదవకపోతే ఏంటో తల్లి, నువ్వు చదవకపోతే నీకే నష్టం కదా. లేదు, దానికి బాగొచ్చు. ఒక నేను చదివి నాకు బాగా మార్కులు రాలనుకో, రియల్లీ ఐ ఫీల్ హర్ట్. మొత్తమే చదవలే అనుకో, నో ప్రాబ్లం. ఈగో సాటిస్ఫాక్షన్స్ ఎట్లా చేసుకుంటాం మనం అనేది మీకు చెప్తున్నాను. మనము ఛాలెంజ్ చేయాల్సింది వ్యక్తితో కాదు, సబ్జెక్ట్తో. ఛాలెంజ్ చేయాల్సింది మనము అక్కడ ఉండేటువంటి ఒక ఎన్విరాన్మెంటల్తో కాదు, ఇక్కడ ఉండేటువంటి టోటల్ డీపెస్ట్ నాలెడ్జ్తో. నాకు నాలెడ్జ్ కావాలి. ఇక్కడ ఈ ప్రపంచం దేంతో నడుస్తుంది? నాలెడ్జ్తో నడుస్తుంది. సెకండ్, ప్రాక్టీస్తో నడుస్తూ ఉంది. హార్డ్ వర్క్ అండ్ నాలెడ్జ్, ఈ రెండింటితో నడుస్తూ ఉంది అంతే. హార్డ్ వర్క్, నాలెడ్జ్ నా దగ్గర ఉండి, ప్రాక్టీస్ నా దగ్గర ఉన్నట్లయితే దెన్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. నా దగ్గర నాలెడ్జ్ లేదు, దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ లేదు, దానికి తగ్గట్టుగా నాకు హార్డ్ వర్క్ లేదు, సో అందులో నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. సో ఈ ప్రపంచం అంటే గింతే, మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ ద వరల్డ్ అంటే నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ అండ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ప్రాక్టీస్ కాదు, గుర్తుంచుకోవాలి. హార్డ్ వర్క్ ఎప్పటికీ ప్రాక్టీస్ కాదు. ప్రాక్టీస్ అంటే ఏంటంటే రిప్రజెంటేషన్, నువ్వు తిరిగి మళ్ళీ ఇతరులకు ఇచ్చేంత శక్తి, తిరిగి ఇచ్చే సేవ శక్తి. అది హార్డ్ వర్క్ అంటే తీసుకోవడం, దాని సేవలు లోపలికి తీసుకోవడాన్ని హార్డ్ వర్క్ అంటారు. పుస్తకం ఉంది, నేను బాగా కష్టపడి చదువుతున్నాను ఇప్పుడు, సో నేనేం చెప్తా అంటే దాని సేవలు తీసుకుంటున్నాను లోపలికి నేను, ఇది హార్డ్ వర్క్ అండి. బట్ ప్రాక్టీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఏది అర్థం చేసుకున్నానో, ఏది తెలుసుకున్నానో, ఏది అనుభూతి చెందానో, నేను తిరిగి ఈ ప్రపంచానికి సేవలు అందిస్తున్నాను. వాట్ ఎవర్ ఐ నో, వాట్ ఎవర్ ఐ ఎక్స్పీరియన్స్డ్, వాట్ ఎవర్ ఐ రియలైజ్డ్, ఐఎమ్ గివింగ్ బ్యాక్ మై సర్వీస్ టు ద వరల్డ్. ఇది ప్రాక్టీస్ అంటారు. నువ్వు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ప్రపంచాన్ని ఎక్కువ గెలుస్తావు. హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తే నాలెడ్జ్ని ఎక్కువ గెయిన్ అవుతావు. సెకండ్, అందులో ఉండేటువంటి స్ట్రెంగ్త్ని గెయిన్ అవుతావు, అందులో ఉండే కాన్షియస్నెస్ని గెయిన్ అవుతావు, ఫ్యూచర్ని గెయిన్ అవుతావు. సెకండ్, అక్కడ ఉండేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని గెయిన్ అవుతావు. ఒక్క విధంగా చెప్పండి, పవర్ గెయిన్ అవుతావు. పవర్ గెయినింగ్ని హార్డ్ వర్క్ అంటారు. పవర్ గెయిన్ ఏమంటారు? హార్డ్ వర్క్. మరి ప్రాక్టీస్ని ఏమంటారు? లైట్ గివింగ్ అంటారు దాన్ని, అంటే వెలుగును పంచడం. స్ప్రెడింగ్ ది లైట్, దాన్ని ప్రాక్టీస్ అంటారు. ఐఎమ్ స్ప్రెడింగ్ ది లైట్. సో వెలుగును పంచడాన్ని ప్రాక్టీస్ అంటారు. పవర్ గెయిన్ని హార్డ్ వర్క్ అంటారు. ఇవి గుర్తుంచుకోవాలి. మరి నాలెడ్జ్ అంటే ఏంటి? గివింగ్ సర్వీస్ అన్నమాట. సర్వీస్ చేయడమే నాలెడ్జ్ నాయన. సేవ అంటే అర్థం ఏంటి? జ్ఞానం నాయన. ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే అంత ఎక్కువ సేవలు ఇస్తాం. దిస్ ఇస్ ద ట్రూత్. ఎంత ఎక్కువ అభ్యాసం చేస్తే అంత ఎక్కువగా మనం ఇతరులకు ఉపయోగపడుతుంటాం, ఇతరులకు వినియోగంలోకి వస్తూ ఉంటాం, ఇతరుని అర్థం చేసుకుంటాం, ఇతరుని గెలుస్తూ ఉంటాం. సో ఇది సూక్తి. ఇక్కడ సింపుల్ గెయినింగ్ ఒకటి ఉంది. ఏంటిది? అది వాస్తవమును స్వీకరించడమే ఆసక్తి. వాస్తవం అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని చెప్తాను. ఇందులో మీరు ఏది యాక్సెప్ట్ చేస్తారో, ఏది యాక్సెప్ట్ చేయరో చేయలేవటండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్స్ని అనేది మీ వాస్తవం, సబ్జెక్ట్ మీ వాస్తవం. ఓకే, సెకండ్, అందులో మార్క్స్ తెచ్చుకోవడం అనేది మీ వాస్తవం. నువ్వు చదవకపోతే అది మిమ్మల్ని చదవదు అనేది వాస్తవం. ఓకే, మీరు చదవకపోతే మీకు సొంతం కాదనేది వాస్తవం. మీరు చదివితే కానీ తగ్గదు అనేది వాస్తవం. చదవకపోతే పెరుగుతుంది అనేది వాస్తవం. ఓకే, అది కేవలం నీపైన ఆధారపడి బతికే ఒక పుస్తకం. ఇది వాస్తవం. నువ్వు చేస్తే అవుతుంది, నువ్వు చేయకపోతే కాదు. నువ్వు అలా వారేస్తే అలానే ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చినాయి కదా, నడుచుకుంటూ రాదు నీతోటి. ఓకే, బెడ్రూమ్లో వారేస్తే బెడ్రూమ్లో ఉంటుంది, కబ్బోర్లో వారేస్తే కబ్బోర్లో ఉంటుంది. ఇది వాస్తవం. దిస్ ఇస్ ద ట్రూత్. ఇంకోటి ఏం చెప్తా అంటే, ఇప్పుడు నువ్వు చదవకపోతే ఓడిపోతావు, ఇది సత్యం. నువ్వు చదవకపోతే ఖచ్చితంగా ఓటమి ఫాల్ అవుతావు. సెకండ్, రేపు బాధపడతావు, అపరాధ భావానికి లోన్ అవుతావు. సెకండ్, నిన్ను తిట్టుకుంటావు, నీకు నువ్వు వ్యతిరేకం అవుతావు, నీతో నువ్వు యుద్ధం చేస్తావు.
ఇప్పుడు నీ మనసు నీకు వ్యతిరేకం అవుతుంది. సో నీ బుద్ధి నీకు వ్యతిరేకం అవుతుంది. అప్పుడు నీకు ఆలోచించంటే భయం వేస్తాయి, నిర్ణయం తీసుకోవాలంటే భయం వేస్తాయి, ఏ పని చేయాలన్నా భయం వేస్తాయి, మాట్లాడాలన్నా భయం వేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈరోజు చేయాల్సిన పని చేయలేదు, నీకు కావాల్సిన దాన్ని నువ్వు చేయలేదు, నీకు అవసరమైన నువ్వు చేయలేదు. నీకు కావలసిన దాన్ని, నీకు అవసరమైన దాని విషయం లోపల నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? స్వీకరించాలి. నీ అవసరాన్ని నువ్వు స్వీకరించాలి. నీకు కావాల్సిన నువ్వు స్వీకరించాలి. అది నువ్వు ఖచ్చితంగా చేయాలి. అలా మనం విల్ పవర్ రావాలి. నాకు కావాల్సిన దాన్ని, నాకు అవసరమైన దాన్ని, నాకు భవిష్యత్తు ఇచ్చేది నాకు అవసరం. ఆ భవిష్యత్తును కాపాడుకోవడం నాకు కావాల్సింది. ఏది నాకు భవిష్యత్తు ఇస్తుందో అది నాకు అవసరం. నా అవసరం ఏంటి అంటే నాకు మంచి భవిష్యత్తు ఇచ్చేది, ఇది దిస్ ఈజ్ మై నీడ్. ఏదైతే ఈ భవిష్యత్తు ఉందో దీన్ని కాపాడుకోవడం అనేది నాకు కావాల్సింది. మరి కాపాడుకోవడం అంటే చదవడం. కాపాడుకోవడం అంటే ఏంది? చదవడం. మరి చదవడం అంటే అర్థం ఏంటి? భవిష్యత్తును లోపలికి తీసుకోవడం. భవిష్యత్తును లోపలికి తీసుకోవడం అంటే అర్థం ఏంటి? ఈ రోజును గెలవడం. ఈ రోజును గెలవడం అంటే అర్థం ఏంటి? రేపటిలోకి ప్రవేశించడం. రేపటికి ప్రవేశిస్తే అర్థం ఏంటి? అవకాశాలు సొంతం చేసుకునేటువంటి జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, ప్రతిభను మనం ఇప్పుడు లోపలికి తీసుకున్నాం కాబట్టి అది మనకు సొంతం అవుతుంది. ఈ సొంతమవుతే ఏమవుతుంది? నీకు ఒక హక్కు ఏర్పడుతుంది. ఏం హక్కు అది? నువ్వు కోరుకున్న విధంగా, నువ్వు స్వప్నాలు కన్న విధంగా, నువ్వు ఇష్టపడ్డ విధంగా నీ జీవితాన్ని నువ్వు సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రపంచం నుంచి సృష్టించుకునే శక్తి వస్తుంది. నీకు ఏది కావాలంటే అది ఈ ప్రపంచం యొక్క వేదిక నుంచి సృష్టించుకునే శక్తి నీకు ఎప్పుడు వస్తుంది? ఈ చిన్న పని చేస్తే వస్తుందా? అంతే. ఎంత సింపుల్ మ్యాటర్ ఇది. అంటే నువ్వు చదువుకోవడంలో నీ భవిష్యత్తుకు రక్షణ ఉంది. గుర్తుంచుకో, నువ్వు చదువుకున్న దానివల్ల పొందేటువంటి జ్ఞానం వలన నువ్వు భవిష్యత్తును లోపలికి స్వీకరిస్తున్నావు. నువ్వు చదువుకోవడం వలన నీకు అర్థమైన దాంతో నీవు రేపు అక్కడ అవకాశాలు సొంతం చేసుకుంటావు. ఏదైతే ఇప్పుడు నువ్వు చదువుకున్నావో దాని యొక్క ఫలితం వల్ల, దాని ప్రభావం వలన నువ్వు కొన్ని హక్కులు సంపాదించుకున్నావు సొసైటీలో. రేపు కాంపిటీషన్ గెలిచే హక్కులు కొన్ని వస్తాయి. ఇంకా గ్రేడ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. కొన్ని హక్కులు మనకు దొరుకుతాయి ఆటోమేటిక్. కాదు, ఓ నాది 90% నో ప్రాబ్లం, నాది 70% నో ప్రాబ్లం, రైట్స్ అన్నమాట. సో అదే చదవడం వలన నేను ఈ ప్రపంచంలో నుంచి కరువును అవలీలగా జయిస్తాను. రేపు వచ్చే కరువును గెలుస్తున్నాను, నష్టాన్ని గెలుస్తున్నాను, కష్టాన్ని గెలుస్తున్నాను, రేపు రాబోయే ప్రమాదాలు గెలుస్తున్నాను, దరిద్రాన్ని గెలుస్తున్నాను. రేపు సమస్యల నుంచి నేను బయటపడిపోతాను. రేపు నేను ఖచ్చితంగా నా జీవితం లోపల సమస్యలు లేకుండా ఈరోజు నాకు పరమాత్మ ఒక అవకాశం ఇచ్చాడు. నేను ఇప్పుడు కరెక్ట్గా చదువుతున్నానంటే రేపు నా జీవితంలో సమస్యనే ఉండదు, చీకటి నా జీవితంలోకి రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను వెలుగును సంపాదించుకుంటున్నాను కాబట్టి, బ్యాటరీ నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను కాబట్టి. ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాటరీ. యూ మస్ట్ ఇన్స్టాల్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒకవేళ ఈ సబ్జెక్ట్ను అనే బ్యాటరీని లోపల ఇన్స్టాల్ చేసుకోకపోతే రేపు భవిష్యత్తుకు సర్వీస్ నీకు అందదు. ఆ సబ్జెక్ట్ నీకు రేపు సర్వీస్ ఇవ్వకపోతే ప్రపంచం నుంచి నువ్వు సర్వీస్ తీసుకోలేవు. అప్పుడు నువ్వు ప్రపంచానికి బానిస అయిపోతావు, వెనుకబడిపోతావు. సో అప్పుడు నువ్వు చాలా కష్టాలు పడతావు, చాలా నష్టాలు భరించాల్సి వస్తాయి, ఎంతో వేదన, ఎన్నో రకాల కరువు, నిన్ను తగ్గించుకొని తగ్గిపోయి వెనుకబడి ఎన్నో రకాల నరక అవస్థలు పొందాల్సి వస్తాయి. ఇప్పుడు కొద్దిగా కష్టపడితే రేపు చాలా సుఖపడతావు. ఇప్పుడు కొద్దిగా కష్టపడకపోతే రేపు చాలా నువ్వు కష్టాన్ని స్వాగతిస్తావు లోపలికి. ఇప్పుడు కష్టపడి కష్టాన్ని బయట తరిమి కొడతావా? ఇప్పుడు కష్టపడకుండా రేపటి కష్టాలకు స్వాగతం పలుకుతావా అనేది నీ చేతిలో ఉంది. నౌ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. అవునా కాదు? సో ఇప్పుడు కష్టపడితే ఏమవుతాం? డెఫినెట్గా రేపటి భవిష్యత్తు అంతా స్వర్గమయంగా చేసుకుంటాం. ఇప్పుడు కష్టపడకపోతే ఏం చేస్తాం? నరకాన్ని స్వాగతిస్తాం. ఎవడు కష్టపడో వాడు నరకాన్ని స్వాగతిస్తున్నాడు, ఎవడు కష్టపడుతున్నాడో వాడు స్వర్గాన్ని స్వాగతిస్తున్నాడు. ఇందులో ఏం సందేహం లేదు. So you are an invitation. Your hard work is nothing but an invitation to the future. What kind of future are you expecting from the world? You must prepare now itself. Don't postpone it. Don't neglect. And you don't even be lazy about this. You must understand you are the responsible person for your own life. So today deed, tomorrow result. ఈరోజు కర్మకు రేపటి ఫలితం అంది. ఈరోజు కర్మ వ్యర్థం కాదు, చదివింది ఏది వ్యర్థం కాదు. నువ్వు చదువు కోసం పడ్డ ప్రతి కష్టము, ప్రతి చెమట బిందువు రేపటి నీకు చక్కని ఫలాలను ఇస్తాయి. డబ్బును, ఆరోగ్యాన్ని, మంచి ఉద్యోగాన్ని, హోదాని, గౌరవాన్ని, విలువను, గుర్తింపును, ఇంట్లో బయట ఎక్కడ చూసినా ఆ విలువ నీకు శాశ్వతంగా ఉంటుంది.
నువ్వు 90 ఏళ్ళ తర్వాత కూడా చెప్పుకుంటావు, 100 ఏళ్ళ తర్వాత కూడా చెప్పుకుంటావు, ఐ డిడ్ MBA, ఐ డిడ్ MSc, ఐ డిడ్ PhD, ఇవన్నీ చెప్పుకుంటావు లేదా? సో నీ పిల్ల కూడా చెప్తావు, మేము కూడా చదవడం లేరా, చదువు పో, చదువుకపో. వెరీ సింపుల్. నీకు ఆ గర్వం ఉండాలి లోపల, నీకు అహంకారం రావాలి లోపల, అప్పుడు బాగుపడతావు. ఫస్ట్ నువ్వు ఏం డెవలప్ చేసుకోవాలి తెలిసిన? అహంకారం. అహంకారం ఉన్నవాడు బాగా కష్టపడతాడు, బాగా కష్టపడతాడు. ఎందుకంటే ఎక్కడ తలదించవద్దు కదా, ఎవరితో చెప్పించుకోవద్దు. ఎవడి నాలుక నా మీద పనిచేయదు, ఎవడి మనసు నా మీద పనిచేయదు, ఎవడి చేతులు నా మీద పనిచేయదు, ఎవడి కాలం నా మీద పనిచేయదు, ఎవడు నాకు పోటీ రావద్దు, ఎవడు నాకు ఎదురు ఉండొద్దు. నా నడక రాజమార్గమైపోవాలి, నా మనసు నా మాట చేతలు రాజమార్గాన్ని ఎదుర్కోవాలి. నేను నా రాజమార్గం నడవాలి అనుకున్నప్పుడు, నీకంటూ ఒక రహదారిని సృష్టించుకోదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు కష్టపడాలి. కష్టపడితే నీ ముందుకు రహదారి అవుతుంది నీ జీవితం. కష్టపడకపోతే పిల్లబాట అవుతుంది, ముళ్ళబాట కూడా కావచ్చు, రాళ్ళు రప్పలు గుట్టలు పుట్టలు కూడా నిండవచ్చు. అక్కడ ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు అది. సో ఆసక్తి అంటే ఇక్కడ ఏంటి? నీ వాస్తవమును నీవు స్వీకరించడం. యాక్సెప్ట్ యువర్ రియాలిటీ, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ అండ్ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజెస్, యాక్సెప్ట్ యువర్ కండిషన్, పొజిషన్. యాక్సెప్ట్ నౌ ఇట్ సెల్ఫ్ వాట్ ఎవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు ఇప్పుడు పుస్తకం ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయి. నువ్వు నాకు ఇష్టం లేదు అనకు, యాక్సెప్ట్ చేయి. పుస్తకాన్ని కొద్దిగా ప్రేమగా చూడు. నువ్వు ఇంత ఉన్నావు, నేను ఇంత పొడువు ఉన్నా, నువ్వేం చేస్తావే నన్ను? నువ్వు అట్లా మాట్లాడే దాంతో నీ బరువు ఎంతనే నా బరువు తెలుసా నీకు? నీ పొడువు ఎంతనే నా పొడువు తెలుసా నీకు? అవునా కదా? నీలో పేజీలు ఎంత, నేను అర్ధగంట కూర్చున్నా అంటే ఈ కొంచెం చాకుండా మొత్తం తిప్పేస్తా. అంత నీ బతుకెంత? జస్ట్ 3-4 hours బతుకుదా అంతే. కరెక్ట్గా చదివితే ఎనీ సబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీగా ఎంతసేపు ఉంటుందంటే 60 గంటల సబ్జెక్ట్, ఎనీ సబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్. 60 గంటల కంటే ఎక్కువ లోతు లేదు. మీరు చదివే ఏ సబ్జెక్ట్ని పర్లేదు, నువ్వు ఎనీ సబ్జెక్ట్ తీసుకుంటా 60 hours కరెక్ట్ కష్టపడితే సబ్జెక్టులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తావు. ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్ తెలిస్తే సెకండ్ ఈజీ, సెకండ్ బేస్ తెలిస్తే థర్డ్ ఈజీ, థర్డ్ తెలిస్తే ఫోర్త్ ఈజీ. ఫస్ట్ కరెక్ట్ కష్టపడితే ఏకదమ్ ఒక 4 chapters ఈజీగా లోపలికి వచ్చేస్తాయి మనకి. అవునా కదా? లింకప్ అంతే అది. నువ్వు ఫస్ట్ బేసిక్సే కోల్పోయావు అనుకో, సో సెకండ్ సెషన్కి వెళ్ళడానికి నీకు దమ్ము ధైర్యం రాదు, సాహసం చెయ్యవు. నాకు రావట్లేదు అంటావు. ఎందుకు రావట్లేదు అని చెప్తే, ఇంగ్లీష్ రావట్లేదు అంటే గ్రామర్ తెలియదని అర్థం, అల్ఫాబెట్స్ తెలియదని అర్థం, అంతే కదా? సో అల్ఫాబెట్స్ గ్రామర్ తెలిసిన వాడు నాకు రావట్లేదు అంటాడా? అనడు. అంటే బేసిక్స్ తెలుసు కాబట్టి మాట్లాడేసేస్తాడు అక్కడ. మీరు కూడా సబ్జెక్ట్లో బేసిక్స్ నేర్చుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్లో దానికి లాంగ్వేజ్ నేర్చుకోండి, దానిలో తెలుసుకోండి, వాస్తవంను స్వీకరించండి. ఇప్పుడు చదవడం మీకు అవసరం, చదవడం నీకు కావాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కష్టపడాలి. సో నేనే చేయాలి ఇది. మీకోసం మమ్మీ డాడీ హోంవర్క్ చేయరు, నీకోసం మీ ఫ్రెండ్స్ హోంవర్క్ చేయరు, నీకోసం టీచర్ హోంవర్క్ చేయడు. నువ్వు తప్పించుకుంటే నేను పనిష్మెంట్ ఇచ్చి పోయేది కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చదవకపోతే ఎగ్జామ్ హాల్ లోపల రాయలేవు, రాయకపోతే మార్క్స్ రావు, మార్క్స్ రాకపోతే భవిష్యత్తులో తగ్గిపోవాల్సి వస్తాయి. నీకు 60% లెవెల్లో బతికిన వాడు 60%తోనే జీవిస్తాడు, 70% వాడికి 70% లైఫే ఉంది. ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ ఉంది. ఎయిర్పోర్ట్లో మనం ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు ఏ క్లాస్ వాడికి ఆ క్లాసు సౌకర్యాలు ఉంటాయి. ఆడ ఎకనామీ వాడికి ఎకనామిక్ ఉంటుంది, జనరల్ వాడికి జనరల్ ఉంటుంది, అక్కడ హై క్లాస్ వాడికి హై క్లాస్ ఉంటుంది, లో క్లాస్ వాడికి లో క్లాస్ ఉంటుంది. బిడ్డ ట్రైన్ తెలుసు కదా మీకు, ఇంక ఇది బాగా అర్థమవుతుంది. 3rd class నుంచి 8th class దాకా ఉంటాయి. ఎవరి రేంజ్ బట్టి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ. సో మన మార్క్స్ కూడా మనకు అది చాలా ఇంపార్టెంట్. అది మనం 50% బతకామనుకో, 50% మార్క్స్ తెచ్చుకుంటే నీ లైఫ్ 35%లో ఉంటుంది. ఎందుకంటే 15% తరుగు పోతుంది. నువ్వు 75% తెచ్చుకుంటే నీ జీవితం 50%కి వస్తుంది. ఎందుకంటే 25% తరుగు పోతుంది అందులో. నువ్వు 90+ తెచ్చుకున్నప్పుడు నీకు 85% ఉంటుంది. 90 క్రాస్ అవుతే నీ లివింగ్ లైఫ్ స్టైల్ 80, 85, 87, 89 ఇట్లా వస్తాయి. 85 క్రాస్ అయ్యావనుకో 90, 95 మధ్యలో ఆడుతుంది నీ కాంట. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడు ఒకసారి. ఎందుకంటే బుద్ధి పండిందనుకో ప్రపంచం నీ ముందు తలదించుకుని కూర్చుంటుంది. మనసే పండిందనుకో మనిషిని ముందు తలదించుకుని కూర్చుంటాడు. అహంకారమే పండిందనుకో ఈ ప్రపంచంలో ఉండే ప్రతి అవకాశాన్ని ముందు తలదించుకుని కూర్చుంటుంది. చిత్తమే పండిందనుకో ఈ కాలం అంతా నీ ముందు మోకరిల్లి కూర్చుంటుంది. ఈ పంట పండించుకోవాలంటే మరి కష్టపడాలి. అర్థమవుతుందే తండ్రి? సో ఇక్కడ మీరు కష్టపడడం ఎలా అంటే వాస్తవమును స్వీకరించడమే
ఆసక్తి. నీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రాకపోతే, నేను వాస్తవంలో లేను, యథార్థంలో లేను, నేను ఊహలో ఉన్నాను, కల్పనలో ఉన్నాను, కాళ్ళు కంటూ ఉన్నాను, నేను ఏదో తెలియని దాని మీద భ్రమపడుతున్నాను, తెలిసిన దాన్ని వదిలేశాను, నేను నా టైం లైన్లో లేను, నేను నా టైం పాత్లో లేను, నేను నా లైఫ్లో మూవ్ కావట్లేదు, నేను ఇంకెవరి లైఫ్లోనో, ఎవరి మైండ్ సెట్ తోటో, ఎవరి టైం లైన్లో జీవిస్తున్నాను, నేను నా టైం లైన్లో, నా యొక్క లైఫ్లో నేను ఉన్నప్పుడు, నా ఛాలెంజెస్ని స్వీకరించినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు నాకు ఆసక్తి ఎందుకు తగ్గుతుంది? పుస్తకం చదవడం నాకు అవసరం, ఎగ్జామ్స్ రాయడం నేనే, పుస్తకం చదవాల్సింది నేనే, ఎగ్జామ్ రాయాల్సింది నేనే, రిజల్ట్ పొందాల్సింది నేనే, అక్కడ నుంచి నేను సర్టిఫికేట్ తీసుకొని ఇంకా ఫర్దర్ క్లాస్కి వెళ్ళాల్సింది నేనే. సో భవిష్యత్ అంతా నాదే. ఇది నేనే నడవాలి, నా కోసం ఇంకో నడవలేడు, ఇది నేనే చేయాలి, నా కోసం ఇంకెవరు చేయరు, ఇదేదో నేనే చేసుకుంటే అయిపోతుంది కదా. మనం నేను చేయాల్సింది కూడా నేను చేయలేకపోతున్నాను అంటే ఖచ్చితంగా నన్ను సరైన విధంగా చూసుకోవట్లేదు, నేను సరైన విధంగా చూసుకోవట్లేదు, నన్ను నేను ఒప్పుకోవట్లేదు, నన్ను నేను స్వీకరించట్లేదు, నాతో నేను లేను, నా లోపల ఇంకెవరో ఎంటర్ అయ్యారు. దిస్ ద ట్రూత్. ఎవరో ఆలోచన నా మీద ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి, ఎవరో నిర్ణయాలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి, నేను ఎవడో నమ్మకంలో భ్రమంలో బతుకుతున్నాను, ఎవడో అభిప్రాయంలో బతుకుతున్నాను. నేను వీరి నుంచి బయటకు రావాలి, నాలోకి నేను రావాలి, నాతో నేను ఉండాలి, నేనుగా ఆలోచించాలి, నేనుగా నిర్ణయాలు తీసుకోవాలి, నాకేదోసం నేను చేసుకోవాలి, నాకేది కావాలో అది నేను తెలుసుకోవాలి, నేను దీన్ని ఒప్పుకోవాలి. ఇవి ఒప్పుకోవడమే కాదు, నన్ను నేను మార్చుకోవాలి. దానికి అనుగుణంగా నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను అంటే డెఫినెట్గా నువ్వు వాస్తవంలో లేవని అర్థం. నీకు కావలసిన దానికోసం నువ్వు మారాలి, నీకు అవసరమైన దానికోసం నువ్వు మారాలి, నిన్ను గెలవడం కోసం మారాలి, నీ ముందున్నటువంటి భవిష్యత్తుని గెలవడం కోసం మారాలి, నీ జీవితాన్ని గెలుచుకోవడం కోసం మారాలి, ఈ ప్రపంచాన్ని గెలవడం కోసం మారాలి. నీకు ఎప్పుడైనా ఒక కోరిక ఉంటే మారాలి, స్వప్నం ఉంటే మారాలి, లక్ష్యం ఉంటే మారాలి. నువ్వు మారలేకపోవడాన్ని మేము ఏం చెప్తామంటే వాస్తవాన్ని స్వీకరించకపోవడము అంటాం. నువ్వు మారుతాను అనుకో, ఇంట్రెస్ట్ దాన్ని కదే పుడుతుంది, కుప్పలుగా పడుతుంది. నువ్వు మారను అన్నావు అనుకో, ఇంట్రెస్ట్ ఎగిరిపోతుంది. సో ద చేంజ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంట్రెస్ట్ టు డూ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్, టు అచీవ్ ద డ్రీమ్ ఆఫ్ గోల్. సో ఫస్ట్ నువ్వు అది దృష్టిలో పెట్టుకో, ఏమన్నది? ఇంట్రెస్ట్. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు చెప్పండి, సబ్జెక్ట్ ముట్టుకోగానే ఎంతమందికి ఇంట్రెస్ట్ కోల్పోతారు? రేజ్ ద హ్యాండ్స్. ఎంతమందికి పుస్తకం తీయంగానే ఇంట్రెస్ట్ పోతుంది, అప్పటిదాకా చదవాలనిపిస్తుంది, తీయంగానే పోతుంది. చేయి గట్టిగా లావట్టండి, ఇక్కడ కూడా సిగ్గుపడితే ఎలా బిడ్డ, నేను లావట్టినా కదా. గుడ్. ఒక పేజ్ చదువుతారు, ఒకలేదు ఒక చాప్టర్ చదువుతారు, తర్వాత ఇంట్రెస్ట్ దాన్ని స్విచ్ ఆఫ్ అవుతుంది. ఎంతమందికి అవుతుంది అట్లా? గుడ్. చదివిన తర్వాత చదివిన దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది, ఎందుకంటే అది గుర్తుండదు, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక ఇదే రావట్లేదు, ఇంత పెద్దది ఏమొస్తుంది అని చెప్పి అక్కడనే బాత్రూమ్ వచ్చేస్తుంది. ఎంతమందికి వస్తుంది అట్లా? చాలా మందికి వచ్చేస్తుంది. బిహేవియర్ ఆఫ్ ఇట్. అంటే పరిస్థితి చూడండి, మీ పరిస్థితి ఎక్కడ ఉంది అంటే ఒత్తిడి మీద ఉంది, ఘర్షణ మీద ఉంది. మీరు అనవసరంగా యుద్ధం చేస్తున్నారు, దేంతో? నీడతో. మీరు అనవసరంగా దాంతో ఘర్షణ పడుతున్నారు, దేంతో? ప్రతిబింబంతో. మీరు అనవసరమైన దాంతో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు, ఎందుకు? అర్థం కాక, స్వీకరించాలని తెలియకపోవడం, అంతే. ఇది నేనే చేయాలి, నేను తప్ప ఇది ఎవరు చేసినా నాకు మార్క్స్ రావు, నాకు భవిష్యత్తు రాదు, సెకండ్ అనుకున్నది సాధించలేను, నా కోరికలు తీరవు, సెకండ్ నా స్వప్నాలు తీరవు, నా లక్ష్యం చేరుకోను, నేను అందరికన్నా గొప్పవాడిగా ఉండాలి. ఫస్ట్ వన్, నేను ఎవరి మీద ఆధారపడకుండా 10 మందికి నేనే ఆధారమయ్యేటట్లు ఉండాలి అన్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. చేస్తే ఒకసారి చూడు, ఐ లవ్ ద బుక్ అని చెప్పు, దాంతో ఫ్రెండ్షిప్ చేయి, మాట్లాడు. అది మాట్లాడదు కదా అనుకోకు, అది మాట్లాడుతుంది. దాని భాషను తెలిసిన ఇంట్రెస్ట్. వెన్ సంథింగ్ లవ్స్ యూ, ఇట్ అట్రాక్ట్స్ యూ లాట్. వెన్ సంథింగ్ అట్రాక్ట్స్ యూ, ఇట్ గివ్స్ ద ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇట్. Once you got the interest towards it, means it is speaking with you. That's its language of object. ఓకే, నాకు దీని మీద ఒక ఆసక్తి ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నాకు కొనుక్కోవాలనిపించింది అంటే ఇది నాతో ఉండాలని ఇష్టపడ్డది. ఈ ఆసక్తి నాది కాదు, దీనిది. ఎందుకంటే ఇది లేకపోతే నేను ఉండగలుగుతాను, కానీ నేను లేకపోతే దీనికి వాల్యూ లేదా? అవునా కదా? నేను లేకపోతే దీనికి వాల్యూ ఉందా? No more. If I don't purchase, no value to it. If I purchase, it gains the value immediately. So దీనికి ఇంట్రెస్ట్ ఉందా మీద?
దాని భాష ఏంటంటే అది నా లోపలికి వచ్చి ఒక ఆసక్తి కలిగించి నా చేత అది కొనుగోలు చేయించుకుంది. అర్థమవుతుందా? సో ఐఎమ్ ద బాస్, దిస్ ఈస్ సర్వెంట్, ఇట్ ఈస్ గివింగ్ సర్వీస్ టు మీ, బట్ ఐఎమ్ ద ప్రొటెక్టెడ్ టు ఇట్ ఆల్సో. ఇప్పుడు అర్థమైందా మీకు చక్కగా? సో మీ లోపల కూడా ఆసక్తి కలిగింది, బుక్ మీద ఆసక్తి వస్తుందంటే ఆ పుస్తకం నేను ప్రేమిస్తుందని అర్థం, ఆ పుస్తకం నేను ఇష్టపడుతుందని అర్థం. ఆ పుస్తకం అంటే ఎవరు? నీ భవిష్యత్తు. పుస్తకం అంటే ఎవరు? నీ జీవితమే. ఆ పుస్తకం ఎవరు? నీకు సంబంధించిన విజయమే, నీ అభివృద్ధి. అది నువ్వే, నీవే. నీ భవిష్యత్తులో ఉండే నువ్వు నీ పుస్తకం ద్వారా నిన్ను చేరుకుంటున్నావు. నిన్ను స్వీకరించకపోతే ఇప్పుడు నువ్వు ఓడిపోతావు నీ ముందే. ఇప్పుడు నీ ముందు నువ్వు ఓడిపోతే రేపు ప్రపంచం ముందు ఓడిపోతావు, అప్పుడు అందరి ముందు ఓడిపోతావు, అవకాశాలు చేజార్చుకుంటావు. సో నువ్వు ఒక దిగువ స్థాయి జీవితాన్ని జీవించాల్సి వస్తాయి. ఇప్పుడు నిన్ను స్వీకరించుకుంటే పుస్తకంలో నీ భవిష్యత్తు ఉంది, నువ్వే ఉన్నావు పుస్తకంలో. నిన్ను ఫేజర్ నీకు ఇష్టం లేదా? నీతో నువ్వు కలవడం నీకు ఇష్టం లేదా? నిన్ను పరిచయం చేసుకుని ఇష్టం లేదా? నీతో నువ్వు మాట్లాడుకుని ఇష్టం లేదా? నీతో నువ్వు గడపడం ఇష్టం లేదా? నిన్ను అనుభవించడం ఇష్టం లేదా? నిన్ను సొంతం చేసుకుని ఇష్టం లేదా? నీ ప్రాపర్టీ నువ్వు తీసుకుని ఇష్టం లేదా నీకు? దిస్ యువర్ ఓన్ ప్రాపర్టీ. God is giving your own property in the case of the education, in the name of the education. So take your own property, collect it totally. నీ ప్రాపర్టీను కలెక్ట్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ అంటారు. నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని, నీ ప్రతిభను, నీకు వచ్చిన అవకాశాలను, నీ భవిష్యత్తును అన్నింటినీ నువ్వు రీకలెక్ట్ చేసుకో.